మా ఇంట్లో ఇడ్లీ దోసతో ఎన్ని చట్నీలు చేసినా అమ్మ నువ్వు చేసిన ఉల్లి చట్నీయే బాగుంటుంది అంటారు. మరి దానికోసం ఎండుమిరపకాయలు, జీలకర్ర, మినపప్పు వేగిన తర్వాత నా దగ్గర ధనియాలు లేవు. ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసిన వెంటనే ఉల్లిపాయలు వేసి కలిపేశాను. ఏ వంట వండినా వీలైనంత ఆయిల్స్ తక్కువ వేస్తాను. అసలు ఉల్లే టేస్ట్. కార్తీక మాసం అంతా ఉల్లి లేకుండా తినడం ఒక పెద్ద పనిష్మెంట్. మరి అలాంటి ఉల్లిపాయ చట్నీ చేస్తే ఇంకెంత బాగుంటుంది. అలాగే తగినంత ఉప్పు, పసుపు వేసాను. వెల్లుల్లి, అల్లం పేస్టు వేగిన తర్వాత చింతపండు, అలాగే తగినంత బెల్లం కలిపి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టించేయాలి. మళ్ళీ తిరగమోతగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు స్టవ్ మీద వేయించిన తర్వాత పచ్చళ్ళలో కలిపిడమే. ఇంతేనండి నేను చేసిన ఉల్లి చట్నీ.